హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి 2 కుర్తీ సెట్స్ అనమాట, ఇవి కూడా కాంబోలో అయితే తెప్పించాను. సో ఆ కుర్తీ సెట్స్ మెటీరియల్ ఏంటి, ఎలా ఉంది, మనం ఏ అకేషన్స్ కి యూస్ చేసుకోవచ్చు, డైలీ వేరా లేదంటే సమ్మర్ వెకేషన్స్ అట్లా ఉంటాయి కదా. సో మనం దేనికైతే ఆ డ్రెస్సులు సెట్ అవుతాయి అనేది కూడా మనం ఈ రోజు అయితే చూద్దాము. సో నేను వాటి గురించి అయితే నేను రివ్యూ అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీద వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నేను తెప్పించిన ఆర్డర్ అయితే ఇదండి. సో ఇది వచ్చేసి కాంబో సెట్ అనమాట. 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ కలర్స్ ఏంటి, ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, మెటీరియల్ బాగుందా లేదా, అండ్ ఇవి దేనికి యూస్ చేసుకోవచ్చు, అంటే సమ్మర్ వెకేషన్స్ లేదంటే వింటర్ లో యూస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ రోజు అయితే రివ్యూ మీకు షేర్ చేయబోతున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ నేను ఈ డ్రెస్సులు అయితే షేర్ చేస్తున్నాను కదా. సో మీకు ఇలాంటివి ఇంకా ఏ డ్రెస్సుల మీద కావాలి, లేదంటే సారీస్ గానా ఏ వేటి మీద రివ్యూస్ కావాలి అనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. నేను వాటి హెల్ప్ తో నేనైతే కొత్త వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఓపెన్ చేసి నేను మెటీరియల్ క్వాలిటీ అండ్ రివ్యూ అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ సెట్ అయితే ఇదండి, చూడండి, మొత్తం మెరూన్ కలర్ అనమాట. ఇది మొత్తం కూడా మనకు నెక్ పార్ట్ వచ్చేసి ఏ లైన్ షేప్ అంటారు కదా. సో ఏ లైన్ షేప్ మోడల్ అయితే వచ్చింది. నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అయితే ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి చూడండి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ మనకు కింద ఇక్కడ పట్టీ లాగా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లేస్ వర్క్ అయితే ఇచ్చారు. సో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, మనకు లేస్ వర్క్ లో ఇట్లాగైతే ఇచ్చారు హ్యాండ్స్ కి. సో 3/4 స్లీవ్స్ అనమాట. అండ్ రౌండ్ నెక్ ఏ లైన్ షేప్ మోడల్ మొత్తం కూడా ఇది మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ అండి. సో ఇది వచ్చేసి మెరూన్ కలర్. మనకు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కూడా చూడండి మనకు రౌండ్ నెక్ అనమాట. మొత్తం కూడా కలర్ కాంబినేషన్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. సో చాలా అంటే నీట్ గా ఉందన్నమాట. మనకు లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్. సో ఇది వచ్చేసి మనకు లెంత్ ఫుల్ లెంత్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ కుర్తీ అనమాట. సో క్రాస్ కట్ ఉంటుంది కదా, స్ట్రైట్ కుర్తీ ఇది. దీని కింద మనకు ప్యాంట్ సెట్ కూడా వస్తుంది. సో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగ్ బ్యాక్ సైడ్ అనమాట. సో సారీ ఫ్రంట్ సైడ్ ఇది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి. సో క్లాత్ అయితే చాలా నీట్ గా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ స్లబ్ అండి. అంటే కాటన్ లోనే మనకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. సో కాటన్ ఇదన్నమాట, కాటన్ మెటీరియల్. ఇది వచ్చేసి నేను సైజు ఎల్ అయితే ప్రిఫర్ చేశానండి. చాలా సైజెస్ అయితే ఉన్నాయి. ఎస్ నుంచి మనకు XXL వరకు అయితే ఉన్నాయి. సో మీకు సైజుని బట్టి మీరు అకార్డింగ్ టు మీ సైజు మీరు ఏదైనా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇది కాంబోలో తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఈ కాంబో డ్రెస్సుల్లో ఇది మాత్రం అన్నిటికీ కూడా కామన్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ ఉంటుంది కదా కాంబోలో. ఫస్ట్ డ్రెస్ ఇదైతే కామన్ ఉంటుంది అన్నిటికీ కూడా. సో నెక్స్ట్ డ్రెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇదైతే అన్నిటికీ కామన్ ఉంది. సో నెక్స్ట్ డ్రెస్ అనేది మనం ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను కదా. సో అదైనా తీసుకోవచ్చు, లేదంటే వేరుగా డిఫరెంట్ గా అయితే కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్. సో ప్రైస్ డీటెయిల్స్ అండ్ రివ్యూ అయితే నేను లాస్ట్ లో షేర్ చేస్తాను. దీనికి ప్యాంట్ సెట్ ఎట్లా వచ్చిందో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో దానికి ప్యాంట్ సెట్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. అది కూడా మెరూన్ కలరే, ఇది మెరూన్ కలరే. చూడండి మనకు మొత్తం కూడా ఎలాస్టిక్ అనమాట ఇది వచ్చేసింది. సో ఫిట్టింగ్ ప్రాబ్లం అయితే అసలు ఏమీ ఉండదు. సో చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది నాకు తెలిసి సమ్మర్ వెకేషన్స్ కి అయితే మంచిగా సూట్ అవుతుంది అనమాట. ప్లాజో సెట్, సో పైజామా అనమాట. చూడండి మొత్తం కూడా మనకు చాలా అంటే చాలా నీట్ గా ఉంది. అండ్ క్లాత్ ఇరిటేబుల్ గా అట్లా ఏం లేదు, కాటన్ క్లాత్ కదా, చాలా అంటే నీట్ గా ఉందన్నమాట. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి మనకు ఫ్రంట్ సైడ్ కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, చాలా క్లియర్ గా ఉంటుంది. ఒకసారి నేను డ్రెస్ అయితే మీకు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇది మా మీషోలో చాలా మంది అయితే పర్చేస్ చేస్తున్నారండి. రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎందుకంటే మీకు చీప్ గా వస్తున్నాయి అని అనుకోవద్దు. చాలా మెటీరియల్ అయితే చాలా బాగుంది, మీకే అర్థమవుతుంది కదా చూస్తే. సో ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి మనకు పెట్టుకొని చూస్తే 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి. నెక్ అయితే ఇట్లా ఉంటుంది. సో లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకో సెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. సో కాంబోలో ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ అనమాట. సో చెప్పాను కదా ఫస్ట్ డ్రెస్ అయితే అన్నిటికీ కూడా కామన్ ఉంది. సెకండ్ డ్రెస్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏది సెలెక్ట్ చేసుకున్నా గానీ ఆ ఫస్ట్ డ్రెస్ అన్నిట్లో కూడా ఒకటే ఉంటుంది అనమాట. సో చూడండి ఇది కూడా మనకు ఏ లైన్ షేపే అనమాట. మొత్తం నెక్ కూడా వచ్చేసి చూడండి మొత్తం రౌండ్ నెక్. ఫ్రంట్ సైడ్ కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, అంతా రౌండ్ నెక్. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ మీద మనకు వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ ఇవి కూడా మనకు స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి అనమాట. చూడండి అండ్ లాస్ట్ లో మనకి ఇక్కడ లేస్ వర్క్ అయితే ఇచ్చారు.
సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ లో ఇక్కడ లేస్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్. మనకి ఇది వచ్చేసి మొత్తం స్ట్రైట్ కుర్తీ అండి. సో క్రాస్ కట్ అయితే ఉంది కదా, స్ట్రైట్ కుర్తీ అనమాట. అండ్ మ్యాక్సీ లెంత్ అయితే ఫుల్ లెంత్ అయితే వస్తుంది మనకు. సో ఇది చెప్పాను కదా, ఏ లైన్ షేప్ అనమాట. మనకు ఇక్కడ నెక్ పార్ట్కిను అండ్ హ్యాండ్స్ కి కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి. సో నెక్ హ్యాండ్స్ సేమ్ అనమాట. సో ఫ్లోరల్ ప్రింటింగ్ కదా, సో నీట్ గా ఉంటుంది అనమాట చూడడానికి. ఒకసారి నేను కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మనకు సమ్మర్ లో ఇటువంటి మంచిగా సెట్ అవుతాయి. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి మనం పెద్ద పెద్ద లాంగ్ డ్రెస్సులు వేసుకోలేము కదా. సో ఇవైతే మనకు సింపుల్ గా ఉంటాయి అనమాట. సో కుర్తీ అయితే ఇది. దీనికి ప్యాంట్ సెట్ ఎట్లా వచ్చిందో కూడా చూద్దాము. సో ప్యాంట్ సెట్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. ఇది కూడా మొత్తం మనకు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. సో నీట్ గా ఉన్నాయండి. ప్రైస్ తక్కువ, మెటీరియల్ బాగుంది. అంటే బయట మనం ఎక్కువ పెట్టి ఎక్కువ రోజులు రావు కదా. సో ఇవి సింపుల్ గా అయితే చాలా బాగుంది. చూడండి, స్ట్రెచబుల్ ఉందన్నమాట. సో ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది వీటికి ఏమీ రాదు అసలు. సో లెంత్ కూడా మనకు చాలా పెద్దగా వచ్చింది చూడండి. లాంగ్ అనేది కూడా ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి పైజామా అనమాట. సో పైజామా అంటే మనకు ఫ్రీగా ఉంటుంది కదా. సో చాలా లూజ్ గానే ఉంటుంది. సో చూడండి, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్. సో క్లాత్ కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది. అంత పల్చగా ఏం లేదు. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంత పల్చగా అయితే ఏం లేదు. సో మనం బయట ఎండకు కూడా వేసుకోవచ్చు. ఎందుకు అనంటే మనకు టాప్ ఉంటుంది కదా. సో టాప్ బాటమ్ రెండు సెట్ అయిపోతున్నాయి కాబట్టి మనకు అంత ఫియర్ కూడా అవసరం లేదు. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో రెండు కూడా కాంబోలో వచ్చాయి. నాకు చెప్పాను కదా, కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి. 630 రూపీస్ ఆ రేంజ్ లో మాత్రమే ఉంది. 630 రూపీస్ అంటే మనకు చాలా రీజనబుల్ కదా. మనకు బయట అసలు దొరకవు ప్రైజెస్ కి. ఈ ప్రైజెస్ కి 2 డ్రెస్సులు వచ్చాయి అని అంటే చాలా రీజనబుల్. సో నాకైతే ఈ డ్రెస్సులు నచ్చాయి అనండి. దీంతో రివ్యూ షేర్ చేయడానికి కూడా ఏం లేదు. బ్యాడ్ రివ్యూ అయితే ఏం లేదండి. నీట్ గా ఉంది మొత్తము. అంటే వేసిన తర్వాత ఎలా ఉంటాయో లేవో తెలియదు కానివ్వండి. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి నేను ఇట్లా అయితే షేర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుంది ఏమో అనేది ఐడియా అయితే లేదు నాకు. సో నీట్ గానే ఉంటాయి. కలర్ షేడింగ్ అనేది కూడా అంత ఎక్కువేం అనిపించట్లేదు. సో వేసుకున్న తర్వాత అయితేనే తెలుస్తుంది అది షేడ్ వస్తుందా రావట్లేదా అనేది కూడా. సో నీట్ గా ఉన్నాయి డ్రెస్సులు అయితే. మీరు ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ 2 డ్రెస్సెస్ వస్తున్నాయి. అండ్ వెకేషన్స్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జర్నీస్ ఉన్నాయి. సో జర్నీస్ కి కూడా మనం ఫ్రీగా ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ వేర్ అండి, మెటర్నిటీ అయితే కాదు. సో నార్మల్ వేర్ కిందనే ఇవి అయితే నేను తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేయండి. అంతవరకు టేక్ కేర్ అండి. బై బై.